2026 జనవరి 27 వరకు అంటే జస్ట్ 27 రోజుల్లోనే 807 మంది మహిళలు అమ్మాయిలు మిస్సింగ్. అందులో ఎక్కువ శాతం అమ్మాయిలు మహిళలే ఉండడం. అలాగే ఇంతవరకు వాళ్ళ ఆచూకీ అసలు ఏమీ తెలియదు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 5559 మంది మిస్సింగ్. 2015 నుంచి ఢిల్లీలో ఇంకా పరిష్కారం కాని కేసెస్, మిస్సింగ్ కేసెస్ ఎన్నో ఉన్నాయి. పిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ పేరెంట్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సంవత్సరం మిస్ అయిన వారిలో 235 మంది ఆచూకీ తెలిసింది. 5559లో 235 అంటే ఓన్లీ 4% కేసెస్ని మాత్రమే ట్రేస్ చేయగలుగుతున్నారు. మిగతా వాళ్ళ జాడ తెలియలేదంటూ ఇటు ఢిల్లీ పోలీసులు చెప్పుకొస్తున్నారు. రోజుకి 27 మంది మిస్సింగ్ అయిపోతున్నారు ప్రతిరోజు. తప్పిపోయిన వారిలో ఎక్కువ శాతం మైనర్లు, యువతులు, మహిళలు వీళ్ళే ఎక్కువ శాతం ఉంటున్నారు. వాళ్ళ ఏజ్ కేటగిరీస్ ఒకసారి చూస్తే కనుక ఇటు 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు, అలాగే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు. ఈ వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది మిస్ అవుతున్నారు. ఇటు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీలో ప్రతిరోజు 27 మంది, ప్రతిరోజు 27 మంది మహిళలు మిస్ అవుతున్నారు. అంటే ప్రతి గంట కంటే ముందే, ప్రతి 45-50 నిమిషాలకు ఒక మహిళ, యువతి లేకపోతే ఒక మైనర్ ఖచ్చితంగా మిస్సింగ్ కేసెస్. ఈ మిస్సింగ్ కేసెస్ అన్నీ కిడ్నాపింగ్ కేసెస్ గానో, ట్రాఫికింగ్ కేసెస్ గానో మారట్లేదు. జస్ట్ అలా మిస్సింగ్ కేసెస్గానే ఉండిపోతున్నాయి. ఓన్లీ 4% మాత్రమే ట్రేస్ చేస్తున్నారు. ఢిల్లీ పరిస్థితి ఇది. ఇటు తెలుగు రాష్ట్రాల గురించి కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలు కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు తెలంగాణ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు తెలంగాణలో మొత్తంగా 2025లో 22,882 కేసులు, మొత్తానికైతే 22,000 కేసులు జస్ట్ 2025లో. ఇటు తెలంగాణలో ఈ పరిస్థితి నెలకొంది. ఇటు ఆంధ్ర పరిస్థితి ఒక్కసారి మనం చూస్తే కనుక 6 సంవత్సరాలు 2019 నుంచి 2025 దాకా ఒక్కసారి మనం మిస్సింగ్ కేసెస్ చూస్తే కనుక మొత్తంగా 62,000 మంది. ఎక్కువ శాతం దీంట్లో 63% మహిళలే ఉంటున్నారు. అండ్ 70% కేసులని మళ్ళీ ట్రేస్ చేయలేకపోతున్నారు. 70% ఈ మిస్సింగ్ పర్సన్స్ని ట్రేస్ చేయలేని సిచ్యువేషన్. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. ఇటు ఢిల్లీ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత తెలుగు రాష్ట్రాల గురించి మరింత వివరాలు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇటు ఢిల్లీ పరిస్థితి, ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, అసలు ఢిల్లీలో ప్రతిరోజు 27 మంది మిస్సింగ్ అంటున్నారు. ఎందుకు వీళ్ళని ట్రేస్ చేయలేని పరిస్థితి? ఎన్సీఆర్బీ ఏం చెప్పుకొస్తుంది? ఏం చేస్తే ఈ మిస్సింగ్ కేసెస్ ఆగే అవకాశం ఉంది? అంటే ఢిల్లీలో రోజుకి మిస్సింగ్ కేసు అనేది కూడా పెరుగుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 2026 జనవరి 1 నుంచి జనవరి 20 తారీఖు మధ్యలోనే దాదాపు 800 మంది వరకు కూడా మిస్సింగ్ అయినట్టు కూడా ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అందులో కొంతమందిని ట్రేస్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కువ శాతం మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 5,000 మంది పైనే మిస్సింగ్ కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అంటే సాధారణంగా ఇక్కడ కూడా మిస్సింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా కిడ్నాప్ కేసులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రమే మిస్సింగ్ కేసులు కూడా అనేక పోలీస్ స్టేషన్స్ కూడా నమోదవుతాయి. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ మిస్సింగ్ కేసు మాత్రం ఏ విధంగా మిస్ అవుతున్నారు అనేది కూడా ఇంకా ట్రేస్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రోజుకి మినిమం 50 మంది వరకు కూడా మిస్ అవుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ప్రకారం ప్రతిరోజు 30 నుంచి 50 మంది మధ్యలో మిస్ అవుతున్నట్టు కూడా ఆ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మిస్సింగ్ కేసులను కూడా అనేక ప్రాంతాలు, కేవలం ఢిల్లీ సెంట్రలే కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలు, అంటే నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, ఈ 4 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మిస్సింగ్ కేసు కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ట్రేస్ చేసేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అనేక టెక్నాలజీ వాడుతూ కూడా ఈ యొక్క ట్రేసింగ్ ని కూడా చేయడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా తెలంగాణ చూసుకుంటే కనుక 2025లో దాదాపు 22,882 కేసులు నమోదయ్యాయి. 2024తో పోలిస్తే దాదాపు 18% కేసెస్ ఇంక్రీస్ అయ్యాయి. రికవరీ రేట్
బాగానే ఉంది. తెలంగాణలో రికవరీ రేట్ బాగుండడానికి దర్పణ్ అనే ఒక టెక్నాలజీని వాడుతుంటారు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. కెమెరాస్లో ఇటు ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఇటు రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ లేకపోతే అక్కడున్న స్పాట్స్లో ఉన్న కెమెరాస్ని యూజ్ చేసి ఎక్కువ శాతం రికవరీ కేసెస్ జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో రైజింగ్ అలారం అంటే ఇటు గమనించాల్సిన విషయం, అందరూ చూడాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ ఫ్యాక్టర్. తెలంగాణలో రిజిస్టర్ అయ్యే మిస్సింగ్ కేసెస్లో 40% టీనేజ్ అమ్మాయిలు ఉంటున్నారు. ఎక్కువ శాతం హైదరాబాద్కి సంబంధించిన టీనేజ్ అమ్మాయిల్లో 40% అమ్మాయిలు సోషల్ మీడియాలోని హనీ ట్రాప్స్కి పడిపోవడం, లేచిపోవడం, ఇలాంటి వాటిలో 40% కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం, ఆ వ్యక్తులు ఇచ్చిన హామీలు, ఆ వ్యక్తులు చూపించే ప్రపంచాన్ని వాటిని నమ్మి మొత్తానికైతే ఇల్లును విడిచి వెళ్ళిపోతున్నారంట. సో ఎక్కువగా షీ టీమ్స్ అలాగే ఆపరేషన్ ముస్కాన్ ఈ రెండు పకడ్బందీగా పనిచేయడం వల్ల ఎక్కువ శాతం కేసెస్ని మొత్తానికి ట్రేస్ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో ఎక్కువ శాతం కేసెస్ ఇటు డిస్ట్రిక్ట్స్ మనం ఒకసారి చూస్తే కనుక మహబూబ్ నగర్ అలాగే ఆదిలాబాద్ ఈ ప్లేసెస్లో ఒక ఛాలెంజ్గా మారింది. అక్కడ ఉన్న వాళ్ళని ట్రేస్ చేయడం ఒక ఛాలెంజ్గా మారింది. అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి షిఫ్ట్ చేస్తున్నారంట. ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణలో 40% హైదరాబాద్లో వచ్చే కేసెస్లో అన్ని డిజిటల్ ఫ్యాక్టరే, అన్ని హనీ ట్రాప్స్ అంటున్నారు. సోషల్ మీడియా అనే దీంట్లో మెయిన్ కాజ్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సోషల్ మీడియా వాడకాన్ని కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఒకసారి ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తా. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ ట్రేస్ అనే ఒక ఇనిషియేటివ్ రన్ అవుతుంది. ఆ ఆపరేషన్ ట్రేస్ ద్వారా వాళ్ళని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2019 నుంచి 2025 దాకా ఒక్కసారి మనం చూస్తే కనుక 62,000 మంది మహిళలు అలాగే అమ్మాయిలు అలాగే టీనేజర్స్ ఆల్మోస్ట్ 62,000 మంది 5 ఇయర్స్లో. ఎక్కువ శాతం మిస్సింగ్ కేసెస్ ఎక్కడి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం మిస్సింగ్ కేసెస్ ఇటు విజయవాడ అలాగే విశాఖపట్నం ఈ 2 నగరాల నుంచే, మేజర్ సిటీస్ అని చెప్పుకోవచ్చు. ఆ సిటీస్కి మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ రూరల్ ప్లేసెస్ నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు చిన్నపిల్లలు తప్పిపోయి అక్కడికి వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి ఇటు ఢిల్లీ అలాగే నార్త్ ఇండియాలోని కొన్ని స్టేట్స్కి అలాంటి స్టేట్స్కి షిఫ్ట్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్లో ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరినైతే కిడ్నాప్ చేస్తున్నారో, ఎవరినైతే ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ చేస్తున్నారో వాళ్ళని సదర్న్ స్టేట్స్కి అంటే ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇటు తమిళనాడు, కేరళ అలాగే కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ శాతం ఈ మిస్సింగ్ కేసెస్ జరగడానికి కారణాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియా అలాగే ఉద్యోగ అవకాశాలను ఎరగా వేస్తున్నారు. ఇటు సెలూన్స్లో పనిచేయడానికి లేకపోతే మసాజ్ సెంటర్స్లో పనిచేయడానికి మంచి శాలరీస్ని ఎరగా వేసి వాళ్ళని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్ చేసి రాత్రికి రాత్రే వీళ్ళని వేరే రాష్ట్రాలను సరిహద్దులను దాటిచ్చేస్తున్నారు. ఎస్పెషలీ ఈ మిస్సింగ్ కేసెస్లో ఆ గోల్డెన్ అవర్ అంటే మిస్ అయిన కొన్ని గంటలు, మిస్ అయిన నెక్స్ట్ 24 అవర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 24 అవర్స్లోనే యాక్షన్ తీసుకుంటే, ఆ 24 అవర్స్లోనే ఒకవేళ ఎఫ్ఐఆర్ కనుక దాఖలవుతే ఆ మిస్సింగ్ కేసెస్ని ఛేదించవచ్చు అంటూ ఇటు ఎన్సీఆర్బీ చెప్పుకొస్తుంది. చాలామంది అనలిస్టులు కూడా అదే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద స్టేట్లని రాత్రి దాటించడం వల్ల వీళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇటు ముఖ్యంగా విజయవాడ అలాగే విశాఖపట్నంలో ఎక్కువ శాతం కేసెస్ని రిజిస్టర్ చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ ఆపరేషన్ ట్రేస్ అనే ఒక ఆపరేషన్ కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్లో ప్రస్తుతానికి ఇప్పటిదాకా 2025లో 3,900 మంది మహిళలు పిల్లల్ని ట్రేస్ చేసి వాళ్ళ వెనుకకి తీసుకొచ్చారంట. కానీ ఇంకా మిస్ అయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఆ కేసెస్ అన్నీ కూడా మిస్సింగ్ కేసెస్గానే మిగిలిపోయాయి. వాటిని కిడ్నాప్ కేసెస్ గానో లేకపోతే ట్రాఫికింగ్ కేసెస్ గానో కన్వర్ట్ చేయలేదు. సో మొత్తం మీద ఆలోచించాల్సిన విషయం సోషల్ మీడియా కావచ్చు, అలాగే సోషల్ మీడియా ప్రజెన్స్ కావచ్చు, వీటన్నిటినీ ఒక హనీ ట్రాప్గా వాడుతున్నారు. టెక్నాలజీని యూజ్ చేసుకొని చిన్నపిల్లల్ని, టీనేజర్స్ని వాళ్ళని హనీ ట్రాప్లో దించుతున్నారు. దాని తర్వాత వాళ్ళని ఇతర రాష్ట్రాలకి, ఢిల్లీ అలాగే ఉత్తరాదికి సంబంధించిన నార్దర్న్ స్టేట్స్కి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని మిగతా వాటికి వాడుతున్నారు. వాళ్ళని కొన్ని రొంపుల్లోకి దింపుతున్నారు. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన మహిళలని, అక్కడున్న పిల్లలని ఎక్కువ ఉద్యోగాలకి సంబంధించి ఎక్కువ జీతం ఇస్తాము అంటూ వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళ ఫోన్లు లాక్కొని
వాళ్ళని నిర్బంధించి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి వాళ్ళతో చేయకూడని పనులు చేపిస్తున్నారు. సో మొత్తం మీద ఆలోచించాల్సిన విషయం, చాప కింద నీరులాగా మారుతున్న ఈ ఇష్యూని ఎలా ట్యాకిల్ చేయాలి, దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.